హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనిత, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థల గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు. ఇక సమావేశంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలు, ఎల్లమ్మ బండ్ అభివృద్ధి, శానిటేషన్, రోడ్ల నిర్మాణం, మున్సిపల్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ భవనాల నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై సమీక్ష జరిపారు. సంస్థకు ఏజెన్సీకి ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు ప్రణాళికలు తయారు చేయడానికి కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రణాళికల్ని ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టినాము. అందులో ఓ 10-15 రోజుల్లో లిఖితపూర్వకమైనటువంటి సవరణలు, ఏదైనా మార్పులు, చేర్పులు, సలహాలు ఉంటే ఇవ్వమని కోరుతూ ఉన్నాం. దాని ఆధారితంగా ఒక ఫైనల్ నివేదిక తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎట్లా ఏ విధంగా ఆ విధంగా అయితే ముందుగా రోడ్స్ డెవలప్మెంట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే అనేకమైన అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ముందుకు పోవాలి. ఎల్లమ్మ చెరువుతో పాటుగా మిగతా అనేటువంటిది ఒక నివేదించినారు. దాని ప్రకారంగా మున్సిపల్ని భవిష్యత్తులో వివిధ రకాలుగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఇది ప్రణాళిక స్టేజ్ మాత్రమే. నేను ముందే మీటింగ్ సమావేశం సందర్భంగా చెప్పినా ఇది అనుమతులు కావు, ఇది ఒక ప్రతిపాదన, అందరం కలిసి చేస్తూ ఉన్నాం. ఇది సాధించుకునే విషయంగా నా యొక్క ప్రయత్నము, ఆలోచన కొనసాగితే అందరూ సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నాం. మున్సిపల్ పాలకవర్గ భవనాన్ని, నూతన భవనాన్ని, దాని వెనుకున్నటువంటి లైబ్రరీని, పక్కకున్నటువంటి సెట్విన్ వాళ్ళ ద్వారా నడుస్తున్న శిక్షణకు సంబంధించి దాన్ని మరింత బలోపేతం చేయాలి. వెనుక కట్టినటువంటి గతంలో ఉన్న భవనాన్ని వినియోగించుకోవడం కావచ్చు, లేకపోతే పక్కన తయారవుతున్న ఏసీబీ భవనం కావచ్చు, అక్కడ ఇంకా ఉన్నటువంటి ఖాళీ స్థలము లేదా పాత భవనాలను తీసేసి అన్ని రకాలుగా దాన్ని సద్వినియోగపరచుకొని ఒక మంచి కాంప్లెక్స్గా తయారు చేసేటువంటి అంశం కావచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మిగతా పార్ట్ను ఐఓసీకి పంపించడం కావచ్చు. ఇటువంటి అనేక కార్యక్రమాలు కూడా అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. దీంతో పాటుగా తొందరలోనే ఎఫ్ఎస్టిపి ప్లాంట్, ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వెజిటేబుల్, నాన్ వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు, స్టేడియం కావచ్చు, ఇవన్నీ కూడా తొందరలోనే ఒకసారి విజిట్ చేసి వాటి అభివృద్ధికి సంబంధించి కూడా ప్రజెంటేషన్లో ఉన్నది. మిగతా అంశాలను కూడా చూడడం జరుగుతుంది. ఇది మున్సిపల్ పరంగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా కొంతమంది కౌన్సిలర్స్ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ మీద వర్షాలతో కొంత ఇబ్బంది అయితే అనేది ఉన్నది. ఈ యొక్క సీజన్కి సంబంధించి ఏదైనా కొంత భరించాల్సి వచ్చినా వచ్చే సీజన్లోపు ముందుగానే వర్షాకాలం అయిపోగానే ఒక శాశ్వత ప్రాతిపదికన ఆ పనులన్నింటికి ప్రాధాన్యత తీసుకొని వాటిని పరిష్కరించే దిశలో కూడా తీసుకుపోతామనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తాము. దీనికి పట్టణ ప్రజల సహకారం కూడా అవసరం కావాలి. ప్రభుత్వం తరఫున ఒకటి మాత్రమే నిధులు చేపడితే కాదు, ప్రజలు కూడా సహకరించమని సందర్భంగా మీకు ఏదైనా ఆలోచన ఉంటే కూడా విజ్ఞప్తి చేసి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతాను. ఇలా చెత్త, తడి చెత్త, పొడి చెత్త లేదా పారిశుభ్రం ఎక్కడ పడితే అక్కడ చెత్త వారేయకుండా వస్తున్నటువంటి కలెక్షన్స్ వాహనాలకు ఇవ్వడం కావచ్చు, మన ప్రాంతాన్ని నీట్గా ఉంచుకోవడం కావచ్చు, రేపు వాతావరణం సీజన్ మారింది నీటి లెవెల్ ఉంచుకోవడం కావచ్చు, లేదా ఇతరత్ర ఎక్కడైనా దోమల పెంపకానికి అవకాశం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు ప్రజలు సహకరించాల్సి వస్తుంది. మేము ప్రభుత్వం తరఫున, మున్సిపల్ పాలకవర్గం తరఫున ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం లేదు కాబట్టి ఆ దిశలో సహకరించాలి పట్టణ అభివృద్ధిలో పట్టణ ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతాను. గతంలో తీసుకున్నటువంటి ప్రపోజల్, గతంలోనే అన్ని అనుమతులు పొంది పని జరుగుతుంది. ఈ పని జరగడానికి కూడా కొంత గొప్ప వరకైనా నష్టమైతే కూడా దయచేసి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కండి. రాజకీయ పార్టీలు అందరూ కూడా దానికి సంబంధించి ఎవరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేరు. అందరూ కూడా ఎవరు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎవరు కూడా దేర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. అందరూ కూడా వాళ్ళకి నష్టం చేయాలనే ఆలోచన కూడా ఎవరు లేరు, మీరు కూడా లేరు. అందరూ సహకారం పట్టణం అందరిది కాబట్టి ఆ పనులు కూడా వేగవంతం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న క్యాబినెట్ చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని అందులో నేను భాగస్వామి కావడం అనేటువంటిది ఒక రైతు బిడ్డగా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే రైతులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు అక్కడ వరంగల్ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్లో భాగంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలని చేయాలనే నిర్ణయాన్ని నిన్న మంత్రివర్గ తీర్మానం ఆమోదం చేసింది. దాని విధి విధానాలను త్వరలో జీవో ఇస్తారు. ఆర్థిక శాఖ మంత్రి దానికి సంబంధించిన మొత్తంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినారు. దానికి సంబంధించి భవిష్యత్ అంటే ఏ తేదీ నుంచి అమలవుతాయి,
ఏ విధంగా బ్యాంకులలో దానికి సంబంధించిన జమ చేయబడతాయి. ఫేజ్ బ్యాడర్ కాదు, గతంలో పావుల ఇచ్చినట్టు కాకుండా ఒకేసారి మొత్తంలో దానికి సంబంధించినటువంటి అమౌంట్ను రైతులకు ముట్టజెప్పాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ దిశ లోపల కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశం తర్వాత మిగతా ప్రక్రియ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కొంత తొందరలోనే జీవో వస్తుంది. జీవో తర్వాత ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అంశం ఒక చారిత్రాత్మక నిర్ణయం. రైతు బిడ్డగా నేను నా సహచర మంత్రులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళిద్దరికీ మరియు మా పార్టీ నాయకత్వానికి కూడా ప్రభుత్వంతో పాటు వాళ్ళు పార్టీ ఇచ్చిన మాట అమలు జరగడం అనేటువంటిది కూడా ఈ సందర్భంలో వారికి కూడా ధన్యవాదాలు. ఈ అంశంతో రైతులంతా కొంత గొప్ప వారికి సహకారం దొరికి ముందుకు వస్తారనేటువంటి ఒక ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. అటువంటి ఒక మహా ఉత్తరమైనటువంటి ఒక మంచి ఘట్టంలో రాష్ట్రం నేను తెలంగాణ ఏర్పడిన పార్లమెంట్ మెంబర్ ఉన్నాం. దాని తర్వాత ఈరోజు మార్కెట్ చైర్మన్ రైతులకు అనేక సేవ చేసే అవకాశం వచ్చింది. ఇవాళ శాసనసభ్యుడిగా మంత్రిగా మరొకసారి రుణమాఫీ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని అందులో భాగస్వామి కావడం క్యాబినెట్ మంత్రిగా నాకు వ్యక్తిగతంగా సంతోషాన్ని ఇస్తోంది. దీనికి సంబంధించి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు. రైతులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సోమవారం 24వ తారీఖు జూన్ నెలలో హుస్నాబాద్ పట్టణంలో ఉన్న తిరుమల గార్డెన్లో జీరో అంటే చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి పీజీ చదివినటువంటి వాళ్ళ వరకు జాబ్ మేళా ఉంది. ఇందులో వాళ్ళ విద్యార్హతలు, నైపుణ్యత, పని నైపుణ్యతను బట్టి ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గానికి పరిమితమైనటువంటి ఈ జాబ్ మేళలో అన్ని మండల గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు, ఉద్యోగం చేయాలనుకున్నటువంటి వాళ్ళు, చదువు రాకున్నా చదువు వచ్చినా వాళ్ళ ప్రమాణాలను బట్టి వాళ్ళ విద్యా అర్హతలను లేదా నైపుణ్యతను బట్టి ఇచ్చేటువంటి ఈ ఉద్యోగ జాబ్ మేళలో అందరూ రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. జూన్ 24 సోమవారం తిరుమల గార్డెన్.